తిరుమలలో రథసప్తమి వేడుకలు ఎలా జరుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సప్తగిరీసుడికి రథసప్తమికి అవినాభావ సంబంధం ఉంది. మలయప్ప స్వామి వారికి సూర్య భగవానుడికి 7 సంఖ్య అంటే ప్రీతికరం. శ్రీవారు 7 కొండలపై ఉండి భక్తులను కాపాడుతుండగా సూర్య భగవానుడు 7 గుర్రాలపై పయనిస్తూ పైనున్న 7 లోకాలను, కింద ఉన్న 7 లోకాలను తన కాంతి కిరణాలతో చైతన్యవంతం చేస్తున్నారు. శ్రీదేవి భూదేవి సమేతుడై మలయప్ప స్వామి వారు ఉండగా ఛాయా సంధ్యా సమేతుడై శ్రీ ఆదిత్యుడు సర్వలోక సంరక్షకుడిగా సంచారకుడిగా ఉన్నారు. ఇందులో ఇద్దరు సమానులే. స్వామివారిని వెంకట నారాయణుడు అని పిలుస్తారు. ఇక ఆదిత్యుడిని సూర్యనారాయణుడు అని పిలుస్తారు. శ్రీవారి రథము సూర్యుని రథము హిరణ్మయమే. ఇలా అన్నిటిలోనూ సౌమ్యముందందున శ్రీవారి విశేషోత్సవాలలో రథసప్తమికి ఒక విశిష్ట స్థానం ఉంది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని సూర్య జయంతిగా జరుపుకుంటారు. ఆనాడు తిరుమలలో రథసప్తమి పేరుతో ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు శ్రీవారు సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు 7 వాహనాలతో మాడవీధుల్లో విహరిస్తారు.